హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు మినప్పప్పు యూజ్ చేయకుండా అటుకులతో గారెలు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్‌లో లేదా టిఫిన్ బాక్స్‌లో పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి అటుకులు 2 కప్స్ తీసుకోవాలి. ఇందులో వాటర్ వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అటుకులు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అటుకులు ఇలా బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా నానిన అటుకుల్ని చేతితో మెదుపుతూ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ అటుకుల స్ట్రక్చర్ అనేది ఇలాగ ఉండాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి 1/4 కప్, వాము 1 టీ స్పూన్, ఇలా తురుముకున్న క్యారెట్ 1 కప్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1/2 కప్, 1 టేబుల్ స్పూన్ అల్లం, 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఇక్కడ వాటర్కి బదులుగా పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్నాక మనం ఏ సైజులో అయితే గారెలు వేసుకుంటామో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా గారెల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గారెల్ని ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా గారెలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గారెలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే అటుకుల గారెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.